హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాడు, రాసి పెట్టుకోండి. అబ్బా! సార్ పవన్ కళ్యాణ్ సార్, ఏంటి సార్ మీరు ఏదో వాగుతున్నారు, సరే ఏదో మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాడా? ఏ సార్ సిలక చూసారో చెప్పుకుంటున్నారా? రాబోయే 15 సంవత్సరాలు మీదే ఉంటుందా? అబ్బో! ఎలా సార్ చెప్పారు? మీరు ఏం పీకారు ఒకసారి చెప్పండి. డిప్యూటీ సీఎంగా మీరు ఏం పీకారు ఇప్పుడు దాకా చెప్పండి. అంటే సారీ, ఏం పీకారు అనకూడదు, ఏం చేశారు ప్రజలకు చెప్పండి. చెప్పండి, ఎన్నిసార్లు చెప్పాలి సార్? సుగాలి ప్రీతి మీరేం పీకలేకపోయారు. తప్పిపోయిన 32,000 మందిని మీరేం పీకలేకపోయారు. ఎక్కడో 11,000 కోట్లు తొట్లు కట్టించారంట. అందులో ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఎంత ఉంది మాకు లెక్కలు ఒకసారి ఎక్కడెక్కడ ఉన్నాయో అవి మొత్తం వాట్సాప్ యూనివర్సిటీలో పెట్టండి, చూద్దాం. సో ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకుండా మేము పకడ్బందీగా ప్లాన్ చేసాం. ఎలా? ఈవీఎంలతోనా సార్? ఈసారి ఆ పప్పులు ఉడకవు సార్. ఒకసారి ఒకరిని మోసం చేయగలం, ఒకసారి ప్రజల్ని కూడా మోసం చేయగలం. ఇప్పుడు ప్రజలేం పెచ్చోళ్ళు కాదు కదా. మళ్ళీ ఈవీఎంలతో గెలుస్తాము, రాజ్యాంగాన్ని తిరగ రాస్తాము, మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తాము, కళ రాస్తామంటే ఊరుకోరు కదా. ఇప్పటికే ఓట్లు వేసిన వాళ్ళు మా ఓట్లు ఏమైపోయినాయని ధ్వజమెత్తి గలమెత్తి ప్రజలను అడుగుతూ ఉన్నారు. కానీ దానికి పక్కకి మీడియా మీరు కలిసి తోసి పెడుతున్నారు. అంటే మించేయలేదు. చంద్రబాబు నాయుడు గారు సేమ్ స్లోగన్, జగన్ ఇంకా అధికారంలోకి రాలేడు, రానియ్య. ఏంటది? ప్రజలు కాదా మీరు నిర్ణయిస్తారా ఏంటి? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలా వద్దా, ఎవరు ఎటు ఓట్లు వేయాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. మీరెవరు నిర్ణయించడానికి మీకేం హక్కు ఉంది? అలా అంత దమ్ముగా ధైర్యంగా గెలిచేవారైతే ఒక్కడే రావచ్చు కదా. మరి టీడీపీ పార్టీ 40 సంవత్సరాలు 50 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ కదా. మరి ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా. నిన్నగా మొన్న పెట్టిన వైఎస్ఆర్సీపీ పార్టీ మీదకి వీధి కుక్కల్లాగా దండెత్తి కుక్కలు ఎందుకు వస్తున్నారు? ఇది నా మాట కదా సార్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతున్నారు. అంత ప్రతిష్టాత్మకమైన టీడీపీ పార్టీ, అంత పేరు ప్రతిష్టలు ఉన్న పార్టీ, అంత గొప్ప పార్టీ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీదకి ఎందుకు ఒంటరిగా రావట్లేదు? చేత కదా, గెలవలేరా? అయితే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రానేమో అనేటప్పుడు ఇంకో మాట కూడా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకి ఏమి ఇవ్వమని చెప్పండి. వన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని మీరు డబల్ చేసి ఇస్తాము, వాటిని ఆపము, దయచేసి వాటిని ఆపమంటే ఆపము అని వేడుకొని డబల్ ఇస్తా అని చెప్పింది ఎందుకు? జగన్మోహన్ రెడ్డిని తట్టుకునే దమ్ము లేకే కదా. ఆయన కన్నా డబుల్ ఇస్తామని చెప్పి నమ్మించడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఎన్నో అందరికి తెలియదా? ఆ పథకాలు అయితే ఆపం, ఆ సంక్షేమాన్ని అయితే ఆపం. అసలు సంక్షేమం అంటేనే జగన్మోహన్ రెడ్డి అంటేనే సంక్షేమం అన్న విషయం ప్రజలకు తెలిసింది. దానిపైనే దెబ్బ కొట్టాలని డబల్ ఇస్తానని ఇప్పుడు అన్ని కట్ చేసి మన మోసం చేశారు. అది వేరే విషయం. మరి అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఎందుకు కంటిన్యూ అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి అంత పిచ్చి పాలన అయితే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి చూస్తే కంపెనీలు రావట్లేదు. జగన్మోహన్ రెడ్డిని చూస్తే కంపెనీలు రావట్లేదు. ఏ కంపెనీలు వచ్చినాయి తెలుసా? ఒకసారి లిస్టు కార్మూరి వెంకటరావు గారు చెప్తారు, వినండి. ఆ భూతం మళ్ళీ రాదు, నాది హామీ. జగన్మోహన్ రెడ్డి గారు అంటే భూతం అంట. చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. విజయవాడ ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, ఫిక్కీ సంస్థ ప్రతినిధులు, ఏపీకి నేను తీసుకొచ్చిన బ్రాండ్ను గత ప్రభుత్వం ధ్వంసం చేసింది. సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారు, మీరు బ్రాండ్ తెచ్చారు ఏపీకి. మన దావోస్ వెళ్తే ఒక్కళ్ళు కూడా మనతో ఎంఓయూ కుదుర్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువును తీసి పారేశారు కదా మీరు తీసుకొచ్చిన బ్రాండ్. గత ప్రభుత్వం ధ్వంసం చేసిందంటే ఇది తెచ్చిన బ్రాండ్ని. గత జగన్ ప్రభుత్వ పాలనలో పెట్టుబడిదారులకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. మళ్ళీ ఆ భూతం అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటని కొందరు పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు. అలా జరగదు, భయం వద్దు, ఆ భూతం మళ్ళీ రాదు, దానికి నాది హామీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట. ఎవరు ఆ పారిశ్రామికవేత్తలు అడిగింది? జగన్మోహన్ రెడ్డి గారు రారు అని గ్యారంటీ ఇవ్వమన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరు? వాళ్ళు పారిశ్రామికవేత్తలు కాదు, ఇద్దరు రాజకీయ బ్రోకర్లు అడుగుంటారు. ఒకడు ఈనాడు కిరణ్, ఇంకొకడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. ఆ ఇద్దరు రాజకీయ బ్రోకర్లు
నీ కోసం నడి రోడ్డు మీద నగ్నంగా డాన్స్లు వేస్తున్నారు కాబట్టి ప్రతిరోజు ఎలాంటి గలీజ్ పనైనా నడి రోడ్ల మీద చేసేస్తున్నారు కాబట్టి వాళ్ళు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు రారని గ్యారంటీ ఏంది, వస్తే మాకు రేపొద్దున ఏమైనా రప్ప ఉంటుందేమో అని చెప్పి భయంతో వణికి సత్తా ఆ ఇద్దరు బ్రోకర్లు అడుగుంటారు. పారిశ్రామికవేత్తలు ఎవరు అడగరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ చూసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ చూసి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఒక గ్లోబల్ సమ్మిట్ జరిగితే 13.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఒకే వేదిక మీద 378 ఒప్పందాలు, 13,41,734 కోట్ల పెట్టుబడులు, అంటే 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 378 ఒప్పందాలు, 6,09,865 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా ఒక్క సమ్మిట్లో. దానిలో మేజర్ ఆల్రెడీ గ్రౌండ్ అయినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే, ఇప్పుడు కూడా అవుతున్నాయి అయ్యే. ఒకే వేదికపై జగన్ గారి బ్రాండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఏంటంటే ఒకే వేదికపై కరణ్ అదాని, జిందాలు, బంగూరు, ఒబెరాయి, బజాంకా, దాల్మియా, మిట్టలు, జిఎంఆర్, కృష్ణ ఎల్లా, అపోలోలో, అదేవిధంగా యమగుచి, టెస్లా, ఇలాంటివన్నీ ఒక 30కి పైగా కార్పొరేట్ కంపెనీలన్నీ ఒకే వేదిక మీదకి వచ్చినాయి. అది బ్రాండ్ అంటే. నీ బ్రాండు సుమో విస్కీ 99 రూపాయలకి, టాటా విస్కీ, సుమో బ్రాందీ, లేదంటే బెంగళూరు బ్రాందీ, బెంగళూరు విస్కీ, గుడ్ ఫ్రెండ్స్, 99 రూపాయల బ్రాందీలు, ఇది నీ బ్రాండ్. జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఇది. ఇన్ని కార్పొరేట్ కంపెనీలు ఒకే వేదిక మీద తీసుకురావటం. ప్రతి 50 కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, ఫిష్ ల్యాండ్ సెంటర్ నిర్మాణం కానీ ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని అలా స్టార్ట్ చేశారు వాటన్ని. కానీ నువ్వు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం. జగన్ లాంటి అడ్డగోలు సీఎంను ఎన్నడూ చూడలేదు. నా జీవితంలో జగన్ లాంటి అడ్డగోలు ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని సీఎం చంద్రబాబు అన్నారు. పాలన ఎలా ఉండకూడదు నాటి ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ. పాలకులు ఎలా ఉండకూడదు 2019-24లో రాష్ట్రంలోని పాలకులు వైఎస్ఆర్సీపీ ఒక కేస్ స్టడీ. 2019-24 మధ్య చూసిన ముఖ్యమంత్రి వేరు. ఒక ముఖ్యమంత్రి ఇలా చేయగలుగుతాడని ఆశ్చర్యం చేసింది. అంతే. 2,75,000 కోట్లు నిజంగా ఒక ముఖ్యమంత్రి ఒక్క రూపాయి అవినీతి లేకుండా నేరుగా పేద ప్రజలకు పంచగలిగినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరు ఉన్నారా? ఒక కేస్ స్టడీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. నిజంగా ఒక అమ్మఒడి, ఒక కేస్ స్టడీ ఈ దేశానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చింది. కరోనాని కూడా ఆరోగ్యశ్రీలో తీసుకురావడం కేస్ స్టడీ. ఏదైతే గ్రామ గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ ఈ దేశ చరిత్రలోనే కేస్ స్టడీ. నీ మొహానికి నువ్వు ముఖ్యమంత్రిగా 4వ సారి చేస్తున్నావు. ఏ రోజన్నా ఒక్కటన్నా నువ్వు తీసుకొని వచ్చి ఉన్నాయా? 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు. ఎస్, కేస్ స్టడీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విద్యా రంగంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, వైద్య రంగంలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, 17 మెడికల్ కాలేజీలు, 2 ఏళ్ళు కోవిడ్ ఉన్న, అది కేస్ స్టడీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. అసలు ఈ రాష్ట్రంలో మనిషిగా కూడా ఉండటానికి నువ్వు అర్హత లేదు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు, ఇప్పటికీ చేస్తానే ఉన్నావు. ఈ రాష్ట్రాన్ని ఒక దోపిడీకి వనరుగా నువ్వు మార్చుకున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు, మెడికల్ కాలేజీలు, ఉద్దానానికి సంబంధించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఇవన్నీ కేస్ స్టడీ. ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక కేస్ స్టడీ. మేము మంచి చేసి ఓడిపోయాం. నీలాగా ఈవీఎంలతో మేము ఏ రోజు కూడా అధికారంలోకి రాలా. సో కానీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ప్రతిరోజు ఏడ్చేటటువంటి కార్యక్రమం. ఒక వ్యక్తి ఎలా ఉండకూడదు, ఒక మనిషి ఎలా ఉండకూడదు, నిన్ను చూసి కేస్ స్టడీగా తీసుకోవాలి. మనిషి అనేవాడే నీలాగా ఉండకూడదు జీవితంలో ఎవడు. నేను చెప్పలా, స్వయాన రామారావు గారు చెప్పారు. పశువు కన్నా హీనం అని చెప్పి ఆయన నిన్న అన్న మాటలు నేను అంటాను ఆ మాటలు. ఎందుకంటే నా వయసుకు, నీ వయసుకు నేను గౌరవిస్తాను, నేను చిన్నాండి కాబట్టి. కానీ నువ్వు రామారావు గారి వయసుకి ఇవ్వకుండా నువ్వు ఆయన్ని చేసినటువంటి తీరు, గాంధీని చంపిన గాడ్సే కంటే నీచుడు నా అల్లుడు చంద్రబాబు నాయుడు. ఇది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నువ్వు ఇష్టం ఉన్నట్టుగా పాలకులు ఎలా ఉండకూడదు, జగన్ ఒక కేస్ స్టడీ అంట. మనిషి అనేవాడు ఎలా ఉండకూడదు, నువ్వు ఒక కేస్ స్టడీ చంద్రబాబు నాయుడు. నిజంగా ఒక మానవత్వం, ఒక మనిషి, ఒక నాయకుడు ఎలా ఉండాలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కేస్ స్టడీ. నీ జీవితంలో ఎప్పుడు సింగిల్గా అధికారంలో రాలేదు నీ మొహానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా సింగిల్గానే, రాయల్టీగానే నిలబడ్డాడు. నీలాగా అడ్డదారులు ఏ రోజు అధికారం కోసం పాకులాడలా. ఎప్పటికైనా భూతం, దెయ్యాన్ని, పిచ్చి పిచ్చి వాగుడు వాగకుండా ఈ రాష్ట్రానికి సూపర్ 6తో పాటు 143 హామీలు ఇచ్చి ఏడ్చారు కదా. కనీసం 1-2 ఏడవండి ఈ సంవత్సర కాలంలో. మొత్తం ఏంటి మీ మొహానికి ఏడవలేదు. రోజు పచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే ఎజెండా పెట్టుకొని పనిచేస్తా ఉన్నారు. సిగ్గు శరం కొంచెమన్నా
ఉండాలి చంద్రబాబు నాయుడు గారు. మనిషి అనే విషయాన్ని గుర్తించుకోండి. మీరు ఒక మనిషి అన్న విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు ఇంతకంటే దిగజారలే అన్న ప్రతిసారి దిగజారిపోయి ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరు. ఒక ముఖ్యమంత్రి అనేటటువంటి కాదు, అతను ఒక మనిషి అనేది కూడా పూర్తిగా మర్చిపోయినట్టు చంద్రబాబు నాయుడు గారు. ఒక మనిషిగా కూడా ఇలా మాట్లాడేవారు. అలాంటి దిగజారుడు వ్యాఖ్యలు ప్రతిరోజు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఉండకుండా చేయాలి భూమి మీద. ఇదే ఏకైక టార్గెట్. చూసారా ఎన్ని కంపెనీలు వచ్చినాయో? మీరు దావోస్కి వెళ్ళి దేబ్రేస్ మొహాలు వేసుకుని ఎన్నికి వచ్చారు. ఒక కంపెనీ అని తెచ్చారా? అది మన ప్రతికూల. సో చంద్రబాబు నాయుడు గారు ఈసారి తల్లకిందులుగా తపస్సు చేసిన, పవన్ కళ్యాణ్ పాక్కుంటా తపస్సు చేసిన, లోకేష్ గారు అది హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసిన, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని ఆపేవాడు ఎవడో. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పటి నుంచే ప్రజలు ఇప్పటి నుంచే సంవత్సర కాలంలోనే ప్రజలు మొత్తం జగన్మోహన్ వైపు తిరిగిపోయారు. అసలు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే జగన్మోహన్ రెడ్డి బంపర్ మెజారిటీతో గెలుస్తాడు. విషయం తెలుసా? బంపర్ మెజారిటీతో గెలుస్తాడు. దాన్ని తట్టుకునే దమ్ము మీకుందా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తూ ఉంటే ఆపుతూ ఉన్నారు, ప్రజల పక్షాన నిలబడుతూ ఉంటే భయపడి చస్తూ ఉన్నారు. విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ తో మాట్లాడుతూ ప్రెస్ మీట్లు పెడుతుంటే తడుపుకుంటున్నారు. ఈనో ప్యాకెట్లు గుండె జబ్బు మాత్రలు, ఈనో ప్యాకెట్లు గుండె జబ్బు మాత్రలు, బీపీ మాత్రలు, డైపర్లు తడిచిపోతుంది కింద, డైపర్లు, అడల్ట్ డైపర్స్ పెద్దవి, అవి అన్ని పక్కన పెట్టుకొని కూర్చుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అంటే. అర్థమవుతుంది కదా? ఇటువంటి వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఇంకా అధికారంలోకి రాడు అని ప్రజల్ని మోసం చేయటం మానేయండి. ఎందుకంటే ఓట్లు వేసేది వాళ్ళు, ఎవరు అధికారంలోకి వస్తారో ఎవరు రారో నిర్ణయించేది వాళ్ళు. కంపెనీలు రావట్లేదు, నన్ను అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రాడని చెప్తేనే వస్తామని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తేనే వస్తారని చెప్తున్నారు. మహా అయితే భయపడే వాళ్ళు ఎవరో తెలుసా? మీ మీడియా వాళ్ళు, ఆ ఏబిఎన్ రాధాకృష్ణ, ఆ టీవీ5 మహాన్యూస్, ఆ తర్వాత మహానుభావుడు ఈటీవీ కిరణ్, వీళ్ళే భయపడుతూ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తున్నారంటే ప్రజలకి కొండంత అండ, గుండె నిండా భరోసా, అసలు కళ్ళ నిండా ఆనందం, కొనుగోలు శక్తి పెరిగిద్ది, జిఎస్టీ పెరిగిద్ది, జీడిపి పెరిగిద్ది, మనుషుల మధ్యలోకి రేషన్ వస్తుంది, ఇంటింటికి రేషన్ కార్డులు వస్తాయి, అన్నీ పెన్షన్ కూడా ఇంటికే వస్తుంది. ఎంత సుకూన్ లైఫ్. ప్రజలు కోరుకునేది ఒకటి, మీరు చెప్పేది ఒకటి. మీరు ఏ గ్యారంటీతో అయితే జగన్మోహన్ రెడ్డి రాడు అని మీరు చెప్తున్నారో అదే గ్యారంటీతో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గురించి ఇప్పటి వరకు అన్ని ప్రెస్ మీట్లో, అన్ని మీడియాలో మాట్లాడాం. జగన్మోహన్ రెడ్డి పేరు తేకుండా ఏ ప్రెస్ మీట్, ఏ మీడియా కాన్ఫరెన్స్, ఏ సమావేశం జరపలేదు అని. ఇకపైన జగన్మోహన్ రెడ్డి పేరు తేకుండా ఒక్క ప్రెస్ మీట్ అయినా, ఒక్క మీటింగ్ అయినా కండక్ట్ చేయండి చూద్దాం. దమ్ముంటే. లేదు కదా? జగన్మోహన్ రెడ్డి ఉండాలా, ప్రతిపక్షంలో ఉండాలా, వెన్నుపక్షంలో ఉండాలా, పక్కనే ఎప్పుడు ప్రజల్లో నిలబడి నడుస్తున్న న్యూస్ మీ చెవుల్లో పడుతూ ఉండాలా. అప్పుడే కూడా డైపర్లు తడిచిపోయింది. సో మొత్తానికి పరిస్థితులు ఏమబ్బా అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారంట అధికారంలోకి రాకుండా అటు పవన్ కళ్యాణ్, అటు చంద్రబాబు నాయుడు కలిపి ఆపేస్తారంట. అదేదో మరి ప్రజలు కొంచెం సమాధానం గట్టిగా చెప్పండి. ఈసారన్నా ఆంధ్ర మొత్తం షేక్ అవ్వాలా? జగన్మోహన్ రెడ్డి అందరికీ రప్ప అంటే ఏంటో చూపించాలా, అంటే 2.0. ఓకే, అది కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.